ఈరోజు మనం మన యొక్క మామూలుగా బీటీపీ ఉంటుంది కదా, బీటీపీ కాక్పిట్ అని. సో దీని ద్వారా మనం ట్రయల్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాం. ఈ ట్రయల్ అకౌంట్ కొన్ని రోజులకి ఏమవుతుందంటే 30 days ఎక్స్పైర్ అయిపోతుంది. అది మళ్ళీ మనం అదే సేమ్ ఈమెయిల్, ఆ తర్వాత సేమ్ నెంబర్, ఈ సేమ్ అదే ఈమెయిల్ ఐడి, దాంతోపాటు దాని లింక్ అయిన సేమ్ నెంబర్తో మనం ఎట్లా సేమ్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ రీయూస్కి ఎట్లా తెచ్చుకోవాలి అన్న దాని గురించి చూద్దాం. చాలామంది ఏంటంటే ఒక లూప్ హోల్లో ఉంటారు. 30 days అయిపోయింది, ట్రయల్ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకా మనం మళ్ళీ ఆ అకౌంట్ని యూజ్ చేయలేము, మళ్ళీ కొత్త నెంబరు దాంతోపాటు కొత్త ఈమెయిల్ అడ్రస్ని యూజ్ చేసి మళ్ళీ మనం అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం నేనేంటంటే ఈరోజు ఈ సెక్షన్లో ఏంటంటే మనం ఆ ట్రయల్ అకౌంట్ని ఆల్రెడీ ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయిన అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లా కనిపిస్తుంది, ఆ ఎక్స్పైర్ అయిపోయిన అకౌంట్ని మనం ఎట్లా స్టెప్ బై స్టెప్ మళ్ళీ బ్యాక్కి ఆ అకౌంట్ మళ్ళీ ఎట్లా రెడీ చేసుకొని మళ్ళీ ట్రయల్ అకౌంట్ ద్వారా మనం ఎట్లా ఫ్లోస్ని రెడీ చేస్తామన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఒక క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. ఈ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ ఎట్లా చేయాలి ఏంటి అన్న దాని గురించి. చూసుకున్నట్లయితే ముందుగా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీలాగా నేర్చుకోవాలని చాలామంది ఉంటారు కదా, వాళ్ళ దాకా రీచ్ వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎట్లా ఏంటి అన్నది ఈ ప్రొసీజర్ అన్నది స్టెప్ బై స్టెప్ ఇప్పుడైతే గైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ నుంచే మీరు స్కిప్ చేసేయచ్చు ఈ వీడియోనైతే. ఓకేనా? ఈ ట్రయల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, మళ్ళీ ఎట్లా బ్యాకప్ తీసుకోవాలన్న దాని గురించి మీకు ఐడియా ఉంటే ఒకవేళ ఆల్రెడీ దీన్ని స్కిప్ చేసేయచ్చు వీడియో ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మీకు తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అన్నది ఉంటుంది. చలో చూద్దాం. మీకేంటంటే మొత్తం యూట్యూబ్ వెతికినా ఇట్లాంటి 1 by 1 కాన్సెప్ట్ అయితే రాదు, ఎందుకంటే ఈ మొత్తం పెయిడ్ కోర్సెస్. మనం ఏంటంటే మీకు అర్థం అవ్వాలి క్లియర్గా. వాళ్ళు ఏంటంటే సగం చదువుతున్నారు, నేను మీలాగా నేర్చుకున్న వాళ్ళని కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి. చలో ఇప్పుడైతే డైరెక్ట్ డెస్క్టాప్ స్క్రీన్కి వెళ్ళిపోయి అక్కడ 1 by 1 ఎట్లా ప్రొసీజర్ ఏంటన్నది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ బీటీపీ కాక్పిట్కి వెళ్ళాలి. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఏదైనా ఫైర్ ఫాక్స్ ఎడ్జ్ ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి, సఫారియో ఏదో ఒకటి. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. ట్రయల్ అకౌంట్ సేమ్ ఈమెయిల్ ఐడి, సేమ్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత, అంటే అకౌంట్ అన్నది రిమూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎట్లా చేయాలన్న దాని గురించి చెబుతున్నాను. ఫస్ట్ బీటీపీ కాక్పిట్ అన్నది లాగిన్ అవ్వండి. బీటీపీ కాక్పిట్ అన్నది లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా వస్తుంది మీకు. బీటీపీ కాక్పిట్ని లాగిన్ అవ్విన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ఇక్కడ నుంచి చూసారా ట్రయల్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అని ఇంటిగ్రేషన్ సూట్ అని క్లిక్ చేస్తాం. ట్రయల్ అని క్లిక్ చేస్తాను. ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ క్లిక్ చేస్తాం. నార్మల్గా మనం ఓపెన్ చేసే ప్రొసీజర్ చెప్తున్నా. సో ఆ వేలో మీ యొక్క ట్రయల్ అకౌంట్ అన్నది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం రీవర్క్ అంటే సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి ఎట్లా వర్కింగ్ కండిషన్ తేవాలన్న దాని గురించి ఇక్కడ ఇంటిగ్రేషన్ సూట్ అని ఉంటుంది. సో అది ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు లేదు, నార్మల్గా మీకు ఉన్నా సరే ఇది డైరెక్ట్గా ఆ అకౌంట్ అన్నది ఓపెన్ కాకుండా డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేయగానే ఇంటిగ్రేషన్ సూట్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మీ యొక్క ఇంటిగ్రేషన్ సూట్కి సంబంధించిన అకౌంట్ అన్నది ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి మీరు ఒక కన్క్లూజన్కి రండి. ఇప్పుడు ఆ ఇంటిగ్రేషన్ సూట్ని మళ్ళీ మనం సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్ని యూజ్ చేసి ఎట్లా బ్యాకప్ తీసుకోవాలి, లేకపోతే ఎట్లా మళ్ళీ వర్కింగ్ కండిషన్ తేవాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే
ప్రజెంట్ జస్ట్ ఇక్కడ నుంచి ట్రయల్ హోమ్కి వెళ్ళిపోండి. బీటీపీ కాక్పిట్, ఇది బీటీపీ కాక్పిట్కి రండి. ఇక్కడికి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ టాప్న మీ యొక్క డిలీట్ అని ట్రయల్ అకౌంట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి డిలీట్ అని క్లిక్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం ఏం కాదు. ఇది ఎస్పెషల్గా ఫస్ట్ టైము ఎట్లా బ్యాకప్ తీసుకోవాలని తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో ఎటువంటి పార్ట్ అట్లీస్ట్ ఒక చిన్న ముక్క కూడా స్కిప్ చేయకుండా పెడతాను. న్యూగా అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుంది. బీటీపీ కాక్పిట్ అనేది అకౌంట్ నార్మల్గా మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ నుంచి లాగిన్ చేసుకున్న తర్వాత ఇదే ప్రొసీజర్లో మీ యొక్క ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రొసీజర్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ నేను చూపిస్తున్నాను. ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి పాస్వర్డ్ ఎట్ సెట్ చేయాలి ఏంటి అన్నది కూడా చూపిస్తాను. డిలీట్ యువర్ ట్రయల్ అకౌంట్ అన్నది చూసారు, ఆల్రెడీ మన దగ్గర ట్రయల్ అకౌంట్ ఉండేది అంత ముందర. యాక్చువల్గా అదేంటంటే 30 days వ్యాలిడిటీ ఉంటుంది. 90 days మనం డైలీ యూజ్ చేస్తే పెరుగుతూ ఉంటుంది 90 days దాకా. ఆ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది ట్రయల్ అకౌంట్ అన్నది. మళ్ళీ రీక్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం రీక్రియేట్ చేస్తాం ఇప్పుడు ప్రజెంట్. మన యొక్క 30 days టైం లోపల మీరు ఏదైనా ఓపెన్ చేయడం మర్చిపోయి డైలీ ఓపెన్ చేయట్లేదు అనుకోండి, అది ఆటోమేటిక్గా ఏంటంటే డ్యూరేషన్ డేట్ అనేది తగ్గిపోయి తొందరగా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. డైలీ ఒకసారి అట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేసినా సరే మీ యొక్క ట్రయల్ అకౌంట్ లైఫ్ టైం అనేది పెరుగుతుంది. ఇది ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ అకౌంట్ సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్తో క్రియేట్ చేయడానికి ఉండదు. యాక్చువల్గా న్యూ ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేయాలని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అట్లాంటిది ఏం అవసరం లేదు. నా ట్రయల్ అకౌంట్ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఇప్పుడు మీకు నేను ప్రూఫ్తో సహా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఈ సినారియోలో అయితే చూపిస్తాను మీకు. నేను సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో ఎట్లా ఏంటి అన్న దాని గురించి. కంప్లీట్ అయిపోయిన తర్వాత డిలీషన్ ఇక్కడ చూడండి, ట్రయల్ అకౌంట్ డిలీటెడ్ అని గ్రీన్ మార్క్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తే సక్సెస్ఫుల్గా మీ యొక్క ట్రయల్ అకౌంట్, గ్లోబల్ ట్రయల్ అకౌంట్ అనేది డిలీట్ అయ్యడం జరిగిందని చెప్పి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారని సైనింగ్ అవుట్ అనేది క్లిక్ చేయకుండా గో టు ట్రయల్ హోమ్ అని క్లిక్ చేయండి. గో టు ట్రయల్ హోమ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు ఈ విధంగా వస్తుంది. ఇది కూడా సో వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఇది క్లోజ్ చేసేస్తున్నాం. ఇది కూడా వస్తలేదు. ఇది మీరు ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ మీరు ఇది ఉండి నేను ఒకసారి చూపిస్తాను తర్వాత. దీంట్లో ఫీచర్ ఉంది. ఇక్కడ ఇట్లా వచ్చేసిన తర్వాత ట్రయల్ అకౌంట్ డిలీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సింగపూర్ సర్వర్ చూస్ చేస్తారా, యుఎస్ సర్వర్స్ చూస్ చేస్తారా అన్నది ఆప్షన్ ఉంటుంది. మ్యాక్సిమం మీ ఇష్టం, అది రెండిట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. చాలామంది ఏది చూస్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి డౌట్లో ఉంటారు. అలా ఏముండదు. జస్ట్ AWS అన్నదాన్ని క్లిక్ చేయండి, ఎజూర్ అయినా క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఎజూర్ వచ్చేసి సింగపూర్ది, AWS వచ్చేసి యూఎస్ది. దాన్ని బట్టి మీరు ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. నేనైతే యూఎస్ది క్లిక్ చేస్తున్నా, ఫస్ట్ ఉంది కాబట్టి. ఆ తర్వాత సింగపూర్దైనా క్లిక్ చేసుకోండి. సమ్ టైమ్స్ ఈ సర్వర్ అన్నది పని చేయకుండా వర్కింగ్ ఉండగా మీకు ఏంటంటే ట్రయల్ అకౌంట్ ఓపెన్ కాదు. ఆ టైంలో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మీరు ఇంకొక ట్రయల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎజూర్ సర్వర్ పని చేయలేదు అనుకోండి, సింగపూర్లో చేసుకోండి. సింగపూర్ పని చేయకపోతే యూఎస్లో చేసుకోండి, యూఎస్ సర్వర్ పని చేయకపోతే సింగపూర్ సర్వర్ అన్నది చేసుకోండి. ఓకే, అదొక చిన్న మీకు టిప్ లాగా. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ అన్న క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూసారు, ఈ ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఈ ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యేలోపు మనకి కామెంట్స్లో చాలామంది ఏంటంటే కామెంట్ చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ని. మీరు మన ఛానల్లో వచ్చేటటువంటి లేటెస్ట్ వీడియోస్ ఏది మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలామంది పర్సనల్గా పింగ్ చేస్తున్నారు మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో, కోర్సు ఫీజు ఎంత, కోర్సు నేర్పియండి నాకు అని చెప్పి. నేనైతే ఎటువంటి ఛార్జెస్ చేయట్లేదండి. మీరు ఏదైనా డొనేట్ చేయాలంటే పైన స్క్రీన్ పైన ఇక్కడ QR కోడ్ లాగా వస్తుంది, దాన్ని స్కాన్ చేసి మీరు ఏదైనా అమౌంట్ ఇవ్వాలైతే ఇవ్వండి. నేను స్పెసిఫిక్గా ఎటువంటి అమౌంట్ అయితే తీసుకొని నేనైతే చేయట్లేదు. నార్మల్గా మీరు ఒకవేళ ఏదైనా ఫండ్ డొనేట్ చేయాలంటే చేయండి. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ వీడియో పోస్ట్ చేయాలి. నా ల్యాప్టాప్ది కొంచెం ఛార్జర్ ప్రాబ్లం అయింది. ఆ ఛార్జర్ కొన్న తర్వాత మళ్ళీ నేను మీకు
పోస్ట్ చేస్తున్న వీడియో. ఇట్లాంటి మైక్స్ కానివ్వండి, మైక్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, మైక్ కూడా తీసుకోవాల్సి ఉంది. మంచి ఆడియో క్వాలిటీ రావాలంటే మంచి మైక్ కూడా ఉండాలి కదా. సో దానివల్ల ఇక మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి, యూట్యూబ్కి సంబంధించిన కామెంట్ బాక్స్లో. అప్పుడు ఏంటంటే కొంతమంది ఆ కామెంట్ని ఎక్కువగా కామెంట్స్లో మీ ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేస్తే ఒక్కొక్కళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఏమవుతుందంటే ఒక మెసేజ్ బాక్స్లో ఒకళ్ళకొకళ్ళకి ఇంటరాక్షన్ ఎట్లయితే పెరుగుతుందో అట్లా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేషన్ బాగుంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే చేయొచ్చు. సో ఇక చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు వీడియోని. లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఆ వీడియో అనేది ఇంకొంతమంది ఎక్కువ మంది దాకా రీచ్ అయితే పోతుంది. ఆ తర్వాత మీకు ఎట్లా ఉంది వీడియో, ఇంకా ఏమన్నా క్లియర్గా చెప్పాలా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్న దాని గురించి చెప్పండి. నేనైతే ప్రజెంట్ నాకు పర్సనల్గా పింగ్ చేశారు కొంతమంది ఏమో చాలామంది పింగ్ చేశారు, మీరు కోర్స్ ఫీజు ఎంత తీసుకుంటున్నారు, నాకు కోర్స్ చెప్పండి అని చెప్పి. నేనైతే ఫీజు ఏం తీసుకోవట్లేదు, నార్మల్గానే అందరికీ అర్థం అవ్వాలని చెప్పి నేను ఓపెన్ సోర్స్ లాగే పెట్టాను. మీరు ఏదైనా ఫండ్ డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు. నేను పక్కన QR కోడ్ ఇస్తాను. యాక్చువల్గా ఏదైనా ల్యాప్టాప్స్, డెస్క్టాప్కి సంబంధించిన పార్ట్స్, మైక్స్ అవి పర్చేస్ చేయడానికైనా యూజ్ అవుతాయి అమౌంట్ అన్నది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంటిన్యూ చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇది మొత్తం అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే గో టు యువర్ ట్రైల్ అకౌంట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. గో టు యువర్ ట్రైల్ అకౌంట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ కొంతమందికి ఈ విధంగా వస్తుంది, ఓకేనా. కొంతమందికి ఇక్కడ పెద్ద స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది. నాకేంటి ఇట్లా వచ్చింది, అతనికి ఇది నాకేంటి ఇట్లా వచ్చింది అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాలండి. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ఒకటి వస్తుంది టేబుల్ వ్యూ అని చూసారా. టేబుల్ వ్యూలో ఉన్నప్పుడు ఇట్లా లిస్ట్ వైజ్ వస్తుంది. అదే మీకు ఇట్లా బాక్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే టైటిల్ వ్యూ అని చూసారా, ఇట్లా ఉంటే మీకు ఏంటంటే స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్ చేసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, నాకేంటి ఇట్లా వచ్చింది, అతనికి ఏంటి క్రియేట్ చేసినప్పుడు అట్లా వచ్చింది అని చెప్పి. ఇది ఇక్కడ ఆప్షన్, ఈ ఆప్షన్ని మీరు చూస్ చేసేదాన్ని బట్టి ఇక్కడ ఐకాన్ అనేది చూపిస్తుంది, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం దీన్ని ట్రైల్ అకౌంట్ని క్లిక్ చేసి లోపలికి ఎంటర్ అవుతాం. ట్రైల్ అకౌంట్ని క్లిక్ చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మన ట్రైల్ అకౌంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఇది BTP కాక్పిట్కి సంబంధించినటువంటి మెనూకి సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్లో సర్వీసెస్, ఆ తర్వాత సెక్యూరిటీ, యూజర్, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. మనకు నార్మల్గా ఓపెన్ చేసేటప్పుడు మీరు ఇక్కడ సర్వీసెస్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇంటిగ్రేషన్ అండ్ సబ్స్క్రిప్షన్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏముంది, SAP బిజినెస్ అప్లికేషన్ స్టూడియో అని ఉంది. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ సూటి అని రావాలి. దాన్ని ఎట్లా తీసుకొస్తాం అన్న దాని గురించి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసారా ట్రైల్ నేమ్ అని చూసారా, ఇక్కడ 67E4208 ఇట్లా ఉంది చూసారా. ఇది మీకు ఇక్కడ URL కనిపిస్తుంది చూడండి. నార్మల్గా ఎక్స్పైర్ అయిపోయిన దానికి ఇదిగోండి ఇక్కడ ఇది మీ యొక్క ప్రీవియస్ అకౌంట్, ఎక్స్పైర్ అయిపోయినటువంటి అకౌంట్ అనుకోండి. దాన్ని మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సేమ్ అట్లానే దానికి సంబంధించినటువంటి ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడ ఎప్పుడు క్రియేట్ చేసామన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ చూడండి. 3 జూన్ 2025 ఇక్కడ మీరు మన ల్యాప్టాప్ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో చూడొచ్చు. ఇక్కడ మీకు చూసినట్లయితే 3/7/2025 ఎప్పుడు క్రియేట్ చేసామన్నది ఇక్కడ నుంచి మ్యాచ్ చేసి చూడొచ్చు. ఈరోజు చేశాను వీడియో, ఏ రోజు పోస్ట్ చేస్తాను, మళ్ళీ ఎడిట్ చేయాల్సి ఉంటుంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ సూటి అన్నది యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడికి వెళ్తాం, క్రియేట్ అనేది క్లిక్ చేస్తాం. క్రియేట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ సూటి అన్నది ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ అని చూసారు, దీంట్లో ప్లీజ్ సెర్చ్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది. ఇక ప్లాన్ వచ్చేసి ఆటోమేటిక్గా ట్రైల్లో ఉంటుంది. ట్రైల్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత క్రియేట్ అనేది క్లిక్ చేయండి.
ఇది ప్రాసెసింగ్ జరుగుతుంది. అంతలోకి ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది లైక్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. దాంతోపాటు చాలామంది నాకు తెలిసి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు లైక్ చేయండి. దాని ద్వారా ఏంటంటే నాకు కొంచెం ఇంప్రెషన్లా ఉంటుంది నేను కూడా వీడియోస్ చేయడానికి. అది చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఆ తర్వాత లైక్ చేయడం, ఇక కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. ఇక ఇది క్రియేట్ అయిపోయింది కదా ఇంటిగ్రేషన్ సూట్ అన్నది. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇంటూ చేసి ఓకే. ఇప్పుడు ఓకేనా, ఇంటిగ్రేషన్ అయితే సూట్ అయితే క్లిక్ చేసాం. దీన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్తే మనకి ఎటువంటి ఆప్షన్స్ అన్నది ఓపెన్ కాదు. దీనికి కొన్ని రోల్స్ అనేది అసైన్ చేయాలి. సో దానికోసం వచ్చేసి బీటీపీ కాక్పిట్లో సెక్యూరిటీ అని చూసారా, దీంట్లో యూజర్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇది కొంచెం లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మీరు అట్లా లైక్ చేసి కామెంట్ చేయండి, దాంతోపాటు వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారని చెప్పి, వాళ్ళు ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా ఇంప్రెషన్లా ఉంటుంది చేయడానికి వీడియోస్ ఇంకొన్ని. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అవి ఉంటాయి, దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ డిలీట్ కార్నర్ పక్కన ఒక యారో మార్క్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. లేకపోతే దీనిపైన ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అసైనింగ్ రోల్స్ అని ఉంది. ఇక్కడ మీకు అసైనింగ్ రోల్స్ అని కనపడకపోతే ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ అసైనింగ్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అసైన్ చేయొచ్చు రోల్స్ అయితే. జస్ట్ నేను ఇప్పుడైతే ప్రజెంట్ అసైనింగ్ రోల్స్లో క్లిక్ చేసి ఇవి అసైన్ చేస్తున్నా. మొత్తం ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి, ఏదో ఒకటి స్కిప్ చేయాలని చెప్పి ఏం లేదు. కావాలంటే పర్టికులర్గా మనకి యాక్చువల్గా అయితే బేసిస్ టీమ్ ఉంటుంది చూసారా, బీటీపీకి సంబంధించి మనకు కొన్ని ఆథరైజేషన్స్ ఉండవు రియల్ టైంలో. వాళ్ళు కూడా ఇక్కడ నుంచే ఇలాగే వాళ్ళకి కూడా టెనెంట్స్ ఇట్లా మనకి బీటీపీ కాక్పిట్ సంబంధించినటువంటి ఆప్షన్లో మీ ఈమెయిల్ ఐడిని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి రియల్ టైంలో కూడా దానికి ఎంత పర్మిషన్ ఇవ్వాలి ఏంటన్నది దాన్ని బట్టి రిస్ట్రిక్షన్ ఈ విధంగా చేస్తారు. వీటిలో కొన్ని ఆప్షన్స్ స్కిప్ చేస్తారు. మొత్తం మనకి 39 కనిపిస్తాయి ప్రజెంట్, దాని తర్వాత 49 ఏదో ఉంటాయి. మనకి అన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది మనం వర్క్ చేయడానికి. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంటూ చేస్తున్నా. ఇప్పుడు ఎస్ఎన్ అయింది కదా, రోల్స్ ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. ఇదిగోండి ఇంకేం లేవు ప్రజెంట్ అయితే, తర్వాత ఇంకా వస్తాయి, అవి కూడా చూపిస్తాను ఎట్లా యాడ్ చేయాలన్నది. ఇక్కడ నుంచి జస్ట్ ఇంటూ అన్నది క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్వీసెస్ ఇంటిగ్రేషన్స్, సర్వీసెస్లో ఇంటిగ్రేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నా. సో ఇది కావాలంటే మీరు ఎస్ఏపి బిజినెస్ అప్లికేషన్ స్టూడియో కావాలంటే పెట్టుకోండి, లేదంటే ఇక్కడ నుంచి 3 డాట్స్లో క్లిక్ చేసి ఇక్కడ నుండి డిలీట్ చేయండి. నేనైతే జస్ట్ వదిలేస్తున్నా, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు మనకైతే ప్రజెంట్. ఓకేనా, మనకి జస్ట్ ట్రయల్ అకౌంట్ కావాలి ప్రాక్టీస్ చేయడానికి కాబట్టి. ఓకే, జస్ట్ మనం ఇది క్రియేట్ చేయగానే ఇంటిగ్రేషన్ సూట్ అన్నది ఇది మనకి ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయగానే మనకి ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది రాదు, మనం యాడ్ చేస్తున్నాం. ఓకేనా, యాడ్ చేయడం ఎట్లా అన్నది అర్థమైంది కదా. ఇంటిగ్రేషన్ సూట్ దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ ఎక్కడైనా ఇంటిగ్రేషన్ సూట్ మీద క్లిక్ చేసినా చాలు, ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఫీచర్స్ చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక హోమ్ స్క్రీన్ లాగా వచ్చింది చూసారా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావాలి, రాలేదు ఏంటని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాపబిలిటీస్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇవన్నీ మనకి లోడ్ అయ్యి ఇక్కడ నుంచి ఇవన్నీ సెలెక్ట్ చేయండి. మేనేజింగ్ ఏపీఐస్ మొత్తం 8 ఉంటాయి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది కొంచెం మనకి APIs ఓకే, ఇట్లా మొత్తం టిక్ మార్క్ చేసుకున్నామో లేదో 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్, ఆ తర్వాత మళ్ళీ యాక్టివేట్. యాక్టివేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాసెస్
ప్రోగ్రెస్ అన్నది చూపిస్తూ ఇక్కడ మొత్తం గ్రీన్ మార్క్లో ఇది కన్వర్ట్ అవుతుంది, యాక్టివ్ 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 అని చెప్పి. అప్పుడు దాకా ఈ ట్యాబ్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మీరు ఈ ప్రొసీజర్ అన్నది కంపల్సరీ. ఇది కొంచెం మీకు ఏంటంటే డిలే తీసుకుంటుంది, ఎక్కువ కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 60 మినిట్స్ అన్నది ఎస్టిమేషన్ టైం చూపిస్తే అంత ఉండదు. మహా అయితే 4-5 నిమిషాల్లో, మహా అయితే 5-10 నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇట్లా యాక్టివ్ అని చెప్పి మొత్తం రావాలి మనకి. అప్పుడే మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రయల్ అకౌంట్ క్రియేట్ అయిందని అర్థం. దాని తర్వాత మాత్రం ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ ఇంటిగ్రేషన్ సూట్ ఉంది సార్, బీటీవీ కాక్పిట్ కాదు ఇది, ఇంటిగ్రేషన్ సూట్. ఇక్కడ మీరు చూడొచ్చు కర్సర్. ఇక్కడ మొత్తం ఆప్షన్స్ మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ హోమ్లో ఇక్కడ మొత్తం ఆప్షన్స్ 1 by 1 ఎట్లా యాడ్ చేయాలి ఏంటన్నది మొత్తం అయితే మీకు నేను చూపిస్తాను ఇది కంప్లీట్ అయిన వాళ్ళనే. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఫీజు ఎంత, కోర్స్ జాయిన్ అవుతారంటున్నారు. మీరేం డొనేట్ చేయాలైతే స్క్రీన్ మీద QR కోడ్ పెడతాను కదా, లేకపోతే మన వెబ్సైట్లో కూడా యాడ్ చేస్తాను. మన వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి అయితే మీరు మనకి ఏదైనా అమౌంట్ డొనేట్ చేయాలైతే చేయొచ్చు. మనకి ఆ వెబ్సైట్ అన్నది నేను చేసింది, దాంట్లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, చేస్తాను. కొన్ని సైట్ లింక్స్ కూడా యాడ్ చేయాల్సి ఉన్నాయి, అది కూడా చేస్తాను. సాఫ్ట్వేర్స్, మన రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్స్ ఏం డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత వాటి గురించి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే దాంట్లో ఉంటుంది. మీకు దానికి సంబంధించినది మన ఛానల్ అబౌట్ పేజ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. మీకు ఒకసారి చూపిస్తున్నది. ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఆ ట్యాబ్కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది హోమ్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే ఇది మన వెబ్సైట్ హోమ్ స్క్రీన్. దీంట్లో ఒక ట్యాబ్ లాగా యాడ్ చేస్తాను. మీరు ఏదైనా మన యూపీఐ ఐడికి పేమెంట్ ఏమైనా చేయాలన్నా సరే, లేకపోతే ఏదన్నా QR కోడ్ ద్వారా పంపేయాలన్నా సరే ఇక్కడ నేను యాడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అమౌంట్ అయితే మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇది మనకి హోమ్ పేజ్. ఇక్కడ మీకు ఇక్కడ మనకి లింక్స్ ఇస్తాను. మనకి ఓడేటాకి ఓపెన్ సోర్స్కి సంబంధించిన లింక్స్, ఆ తర్వాత FTPకి సంబంధించినటువంటి FTPకి సంబంధించిన ఓపెన్ సోర్స్ లాగా మనకి ఏదైనా వెబ్సైట్స్ ఉన్నాయో ఆ లింక్స్ అన్నవి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇది ఒక ట్రీ బ్రాంచెస్ లాగా ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే 1 by 1 ఓపెన్ అవుతుంది, దానికి సంబంధించిన లింక్స్ అన్నది ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత శాంపిల్గా CSV ఫైల్, XML ఫైలు, CSV ఫైలు, JSON ఫైలు ఎట్లా ఉంటుంది, గ్రూవీ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి చూసుకోవాలైతే ఈ పద్ధతిలో మీరైతే జస్ట్ ఎగ్జాంపుల్ అన్నది చూసుకోవచ్చు. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కోడ్ ఎక్స్ప్లెనేషన్తో సహా చూడాలనుకున్నట్లయితే ఇక్కడ కోడ్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి XML కోడ్, ఆ తర్వాత CSV కోడ్, JSON కోడ్, గ్రూవీస్ కోడ్ అన్నది ఇక్కడ దీన్ని బట్టి ఆర్డర్ ఉంటుంది. ఇది మన కోడ్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. దీంట్లో అయితే ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా ఉందో అలాగే డేటా ఉంటుంది. ఇది CSV కామా సపరేటెడ్ ఫైల్ అంటారు. సో ఇది CSV ఫైల్. ఆ తర్వాత JSON ఫైల్, ఇదే డేటా JSONలో రాస్తే ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి మీరు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా దీని కిందే ఉంటుంది, చూడొచ్చు. ఆ తర్వాత మన రిక్వైర్మెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ మీరు వాటికి సంబంధించిన పోస్ట్మ్యాన్ పక్కా వాడతాం, SOAP UI వాడతాం, ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్స్ ఉంటే వాటికి సంబంధించిన లింక్స్ ఇక్కడ ఫ్యూచర్లో యాడ్ అవుతాయి. ఆ తర్వాత SAP వీడియోస్, ఒక వీడియోస్ అన్నవి దీంట్లో ఏంటంటే అరేంజ్మెంట్ ఉంటుంది కంప్లీట్గా. మనకి ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూడాలి ఏంటి, జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అయిపోయి డైరెక్ట్ యూట్యూబ్లో ఆ కాన్సెప్ట్ నేమ్ ఇది, దానికి సంబంధించిన వీడియో ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంటాక్ట్ ఫామ్లో మీరు ఏదైనా నా పర్సనల్గా మెయిల్ చేయాలనుకుంటే దీనికి ఏదో మెయిల్ చేయండి. ఆ తర్వాత ఇక్కడే మీకు ఒక రెజ్యూమ్ ఫార్మాట్స్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ రెజ్యూమ్స్ అని ఇస్తాను. మీరు ఏదైనా కాల్స్కి అటెండ్ అవుతున్నాను, రెజ్యూమ్ కావాలి కాబట్టి రెజ్యూమ్స్ అని ఇక్కడ యాడ్ చేస్తాను. రెజ్యూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకొని రెజ్యూమ్ ఫార్మాట్స్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు. ఓకేనా, అక్కడైనా సరే లేకపోతే హోమ్ స్క్రీన్ మీద అయినా సరే యాడ్ చేస్తాను. ఇక మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే పర్సనల్గా మెయిల్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయాలంటే చాట్ చేయొచ్చు. మ్యాక్సిమం మెయిల్ అయినా చేయండి, ఇన్స్టాగ్రామ్లో అయినా. మన పర్సనల్గా వాట్సాప్ ఛానల్ ఎందుకంటే ఒకవేళ యూట్యూబ్లో మీరు నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్న మెసేజ్ రాకపోయినా మీరు ఆల్రెడీ డైలీ యూట్యూబ్ వాడకపోయినా వాట్సాప్ పక్కా వాడతారు కాబట్టి వాట్సాప్లో మీకు ఒక నోటిఫికేషన్లా వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు.
అదొక కాన్సెప్ట్ కోసం నేను వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇక ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. ఈ ఫీల్డ్ ఇంకా డెవలపర్ ఆప్షన్లో ఉంది. ఇంకా నేనైతే అది ఇంకా దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కోడ్ అయితే ఎడిట్ చేయాలి, రాయాల్సి ఉంది. ఈ ఫీల్డ్స్ మొత్తం వర్క్ అవ్వాలంటే ఇది కాంటాక్ట్ సంబంధించిన ఇది ఒక్కటి మటుకు వర్క్ అవ్వట్లేదు. దీనికి సంబంధించిన ఫ్యూచర్లో అయితే అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత అబౌట్ అన్నది ఇంకా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఇక ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మెయిల్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో అయితే మొత్తం మీరు ఏమైనా కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలంటే దీని ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే లింక్స్ మీకు మన వాట్సాప్లో, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా మన వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఏదో ఒకటి యూజ్ చేసి వీటిని అయితే రీయూజ్ అయితే చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి మన యొక్క ఈ అకౌంట్ అన్నది క్రియేషన్ అయిందో లేదో ఒకసారి చూద్దాం, అక్కడికి వెళ్దాం. ఓకే, ఈ మొత్తం యాక్టివేట్ మొత్తం 8 ఫీల్డ్స్ ఉంటాయి. 8 ఫీల్డ్స్ యాక్టివేట్లో రావాలి. లేదు ఇంకేదైనా మిస్ అయినాయి చూడాలనుకున్నట్లయితే దీంట్లో యాడ్ క్యాపబిలిటీస్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఏదైనా మిస్ అయితే వాటిని టిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ కొడితే మళ్ళీ అవి యాడ్ అవుతాయి. ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసి క్లోజ్ చేసేసాను. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఇంకా మీరు ఈ మొత్తం 8 ఉంటాయి. 8లో ఏదైనా మిస్ అయినట్లయితే మళ్ళీ యాడ్ చేయాలంటే ఇక్కడ మేనేజ్ క్యాపబిలిటీస్ అని చూస్తారా, దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు అదే ఫీల్డ్ దగ్గరికి వెళ్తారు. ఒకవేళ ఏదైనా ఫీల్డ్ మనకి అక్కడ మొత్తం యాక్టివేట్ రాకుండా ఏదైనా ఫెయిల్డ్ అయినట్లయితే దాన్ని కూడా ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ అయితే చేయొచ్చు యాడ్ క్యాపబిలిటీస్ ద్వారా. ఓకేనా. ఈ విధంగా మీ యొక్క ట్రయల్ అకౌంట్ అన్నది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం 8 ఉంటాయి. క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 అన్నది యాడ్ అయిపోయినాయి కదా. ఇక్కడ ఏంటి 8 యాడ్ అయినా ఇక్కడ కొంచెం ఆప్షన్స్ మనకి ఇంకా రాలేదు ఏంటని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. వాటి గురించి ఎట్లా యాడ్ చేయాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా కరెక్ట్గా ఫ్రెష్గా చేసుకుంటున్నా సరే వాళ్ళకి ఏంటంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి నేను ఎటువంటి స్కిప్స్ లేకుండా మొత్తం అయితే షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం బీటీపీ కాక్పిట్కి అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బీటీపీ కాక్పిట్కి రావగానే ఇక్కడ మనకి యూజర్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. యూజర్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసినట్లయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి ఎక్కడైనా సరే, లేకపోతే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్న యారో మార్క్ ఉంది నావిగేషన్ సంబంధించి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అసైనింగ్ రోల్స్లో ఇందాక మనం అసైన్ చేసేటప్పుడు ఏం లేదు, అన్నీ అసైన్ చేస్తాం. ఇప్పుడు చూసారు ఇంకా మొత్తం వచ్చినాయి. మొత్తం 49 దాకా ఉంటాయి. 39 ఫస్ట్ చూపిస్తాయి, తర్వాత మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత 49 చూపిస్తాయి. 49ని మనం మొత్తం స్పెషల్గా బేసిస్ టీమ్ ఉంటారు చూసారా, మనకి కొన్ని ఇంటిగ్రేషన్ సూటీలో కొన్ని యాక్టివిటీస్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. మానిటర్ ట్రేస్ వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం అది ఉంది. ఇట్లా ఇక్కడ నుంచి అయితే చేయడం జరుగుతుంది యాక్చువల్గా అయితే. ఓకేనా. నార్మల్గా అయితే మనకి ఇవి కనుక మనకి మొత్తం ఇట్లా మొత్తం పిఏ అడ్మిన్, పిఏ బిజినెస్ ఎక్స్పోర్ట్ ఎక్స్పర్ట్, ఆ తర్వాత పిఏ ఇంటిగ్రేషన్ డెవలపర్, పిఐ రీడ్ ఓన్లీ, ఇట్లా మొత్తం అయితే ఇవి ఏంటంటే కొన్ని ఛాన్సెస్ మనకి ఆప్షన్స్ అన్నది కట్ చేసేస్తారు. బేసిస్ టీమ్ చేసేది మొత్తం ఇది ఇక్కడ బీటీపీ కాక్పిట్లోనే మొత్తం మేనేజ్ ఉంటుంది. ఎవరికి ఏం అసైన్ చేయాలి, ఎవరికి ఎంతవరకు లిమిటేషన్ పెట్టాలన్నది ఈ బేసిస్ టీమ్ వాళ్ళు చేసే వర్క్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ బేసిస్ టీమ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. లేదు మనకి సిపిఐ టీమ్కి ఎక్కడి నుంచి వీళ్ళు మనకి యాక్సెస్ ఇస్తారు ఏంటన్నది ఒక ఐడియా రావాలి కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఇంకొక ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసి వాళ్ళకి కూడా అసైనింగ్ రోల్స్ అయితే ఇక్కడ నుంచి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అది ఎంత అవసరం లేదు, మనకు జస్ట్ ట్రయల్ అకౌంట్ కాబట్టి బేసిస్ టీమ్ వర్క్ కూడా కావాలి మనకు అనుకున్నట్లేదు. వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు కామెంట్ చేయండి. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసి మీకు ఎట్లా యాక్సెస్ దేనికి ఎట్లా కట్ చేయాలి ఏంటన్న దాని గురించి కూడా చూపిస్తాను. ఓకేనా. అదైతే ప్రెసెంట్ అవసరం లేదు మనకి, జస్ట్ ట్రయల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్ అన్న దాని గురించి కాబట్టి మన కాన్సెప్ట్. ఇప్పుడు దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా. ఇంతవరకు ఇప్పుడు అసైనింగ్ రోల్స్ మొత్తం అయిపోయినాయి. అసైనింగ్ రోల్స్ అయిపోయిన తర్వాత మన యొక్క ట్రయల్ అకౌంట్ వచ్చిందా లేదన్న దాన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు బీటీపీ కాక్పిట్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి. అసైనింగ్ రోల్స్ అన్నీ అయిపోయినాయి కదా. బీటీపీ కాక్పిట్ని రీలోడ్ చేయండి. రీలోడ్ చేసిన తర్వాత మళ్ళీ అసైనింగ్ రోల్స్ ఇంకోసారి రీచెక్ చేయండి.
అసైన్ అయినాయా లేదన్నది. సమ్ టైమ్స్ ఏంటంటే ట్రైల్ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయిందా, మనం ఏదైతే పర్ఫామ్ చేస్తామో అవి ఏంటంటే పని కాదు, ఆడేమో రావు. అందువల్ల ఇక్కడ అసైనింగ్ రోల్స్ని మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ ఇది తెలుసుగా, యూజర్ ఫస్ట్ బీటీపీ కాక్పిట్, ఆ తర్వాత సెక్యూరిటీ, యూజర్, మీ యొక్క ప్రొఫైల్, ఆ తర్వాత అసైనింగ్ రోల్స్. అసైనింగ్ రోల్స్ ఇక్కడ కనపడకపోతే ఏం చేయాలో తెలుసు కదా, 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ అసైనింగ్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అయినా సరే అసైన్ చేయొచ్చు. అసైనింగ్ రోల్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేవు, అన్ని అసైన్ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నా. సో అక్కడ ఏమైనా ఉంటే అసైనింగ్ రోల్స్లో ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఇక్కడ నుంచి టిక్ చేయాల్సి ఉంటుంది. తెలుసు కదా, ఇందాక చేసింది అదే పరిస్థితి. ఓకే, ఇప్పుడు మొత్తం అయితే అసైనింగ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇది ఇప్పుడు సర్వీసెస్కి వెళ్ళండి. సర్వీసెస్లో ఇంటిగ్రేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళండి. ఇంటిగ్రేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ సూటీ అని చూసారా, ఈ ఇంటిగ్రేషన్ సూటీ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ నుంచి ఈ బాక్స్ అని చూడండి, గో టు అప్లికేషన్ అని, దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. గో టు అప్లికేషన్ క్లిక్ చేసేసేగానే ఇక్కడ మీకు ఒక న్యూ ట్యాబ్లో ఇంటిగ్రేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ నుంచి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎటువంటి ఆప్షన్స్ రాలా ఇంకా. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి బీటీపీ కాక్పిట్ని ఒకసారి క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేయండి. మొత్తం క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ బీటీపీ కాక్పిట్ని ఓపెన్ చేయండి. బీటీపీ కాక్పిట్ అని క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి బీటీపీ కాక్పిట్. ఓకే, ఆ తర్వాత బీటీపీ కాక్పిట్ని క్లిక్ చేస్తున్నా, సైన్ ఇన్ చేస్తున్నా. మీకు దీనికి సంబంధించిన లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, రీడైరెక్ట్ అయిపోండి. ఇదేంటి ఎక్కడుంది, ఇది వేరు వేరు ఓపెన్ అవుతుందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆ లింక్ త్రూ మాత్రం ట్రైల్ అకౌంట్కి మనం వెళ్ళడం కుదురుతుంది. కొంతమంది తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, కాకపోతే అది రావట్లేదు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాం. సో ఓకేనా, దానికోసం. ఓకే, ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ సబ్స్క్రిప్షన్కి మళ్ళీ క్లిక్ చేస్తున్నా. రోల్స్ అని అసైన్ అయినాయి కదా, అసైన్ అయిన తర్వాత మాత్రం హోమ్ స్క్రీన్ మీద మిగతా ఆప్షన్స్ వస్తాయి మనకి. ఓకే ఓకే, కొంచెం లోడింగ్ టైం తీసుకుంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. దాంతోపాటు కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఇది ఎట్లా ఉంది, ఏంటి వీడియో ఉన్నది. ఆ తర్వాత ఇంటరాక్ట్ అవ్వండి, ఒకరితో కామెంట్ చేయడం ద్వారా అట్లా మీరు 1 by 1కి మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా మన ఇదేంటి ఇంకా ఇంత టైం తీసుకుంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది ఈ మధ్య. ఏసీపీ ట్రైల్ అకౌంట్స్, ఇది యూఎస్ సర్వర్ కదా, ఏడబ్ల్యూఎస్ అనుకుంటా, ఇది యూఎస్ది అమెజాన్ వెబ్ సర్వీస్ సర్వర్. లోడింగ్ లోడింగ్ లోడింగ్. ఓకే, లోడ్ అయింది. కొంచెం 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 ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా అమౌంట్ డొనేట్ చేయాలంటే పక్కన స్క్రీన్ మీద కనిపిస్తుంది క్యూఆర్ కోడ్, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అయినా చేయొచ్చు, లేకపోతే యూపీఐ ఐడి ఇస్తాను, దానికి అయినా సరే మీరు ఏమైనా డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది మన కోర్స్ ఫీజు అంతా మీరు నా కోర్సు పెట్టండి, మనం ఏం పెయిడ్ కోర్సులో నడపట్లేదు, మార్కెట్లో ఎట్లా ఉంది ఏంటన్న స్ట్రాటజీ తెలుసు మీకు. సో మనం ఏంటంటే ఫ్రీగా మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పాలని చెప్పి నేను 1 by 1 లాంగ్ టైం తీసుకొని చదువుతున్నా. యాక్చువల్గా లాస్ట్ వీక్ ఒక వీడియో రావాలి, అప్పుడు లాస్ట్ వీక్ ఎందుకు చేయలేదంటే ల్యాప్టాప్ ఛార్జర్ పోయింది. అంటే ల్యాప్టాప్ ఛార్జర్ కొంచెం ప్రాబ్లం అయింది, దాన్ని మళ్ళీ కొత్త తీసుకొని వచ్చి షాప్స్కి తిరిగి అది దొరికిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత ఎక్స్టర్నల్ మైక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మైక్ కొన్న తర్వాత కొంచెం ఇంకా క్వాలిటీ పెంచాలంటే కొంచెం మైక్స్ అవి మొత్తం అరేంజ్ చేయాలి, కాబట్టి కొంచెం ఫండ్ అవి అరేంజ్ చేసుకొని నేను చేస్తాను. ఇక మంచి క్వాలిటీ కావాలంటే మంచి అమౌంట్ కూడా ఎఫర్ట్ మనం ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మన ఇక్కడికి వచ్చాం కదా, ఇంటిగ్రేషన్ సూటీకి వెళ్ళిపోదాం. ఇంటిగ్రేషన్ సూటీలో ఇక్కడ నుంచి ఈ ఆప్షన్స్ మొత్తం ఇంకా ఎనబుల్ కాలేదు. ఇంకా మనకి ఒకసారి హిస్టరీ
జస్ట్ మీరు ఏం చేయాలంటే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినా సరే మీకు ఈ ఆప్షన్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది చూసారా, సెట్టింగ్స్, ఆ తర్వాత హిస్టరీ ఉంటుంది చూసారా, హిస్టరీకి వెళ్ళి హిస్టరీ అనేది క్లియర్ చేయండి. హిస్టరీ అనేది క్లియర్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇది క్లియర్గా వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు రావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇన్కన్వీనియంట్ మోడ్ ఉంటుంది చూసారా, ఈ సెక్యూర్ ప్రైవసీకి సంబంధించింది, దీని లోపలికి వెళ్ళి దీంట్లో లాగిన్ అయ్యి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకేనా. మీరు హిస్టరీ మొత్తం క్లియర్ చేయగానే ఓపెన్ అయిపోతుంది 100%. ఓకేనా. ఈ విధంగా మీ యొక్క అసైనింగ్ రోల్స్ మొత్తం అయితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పోస్ట్ మ్యాన్ అనేది యూజ్ చేస్తాం. పోస్ట్ మ్యాన్ సోప్ ఏదో ఒకటి యూజ్ చేస్తున్నాం అనుకోండి. బేసిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి ఇప్పుడైతే మనం చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ పాస్వర్డ్ ఇవి మీరు పోస్ట్ మ్యాన్ ట్రిగర్ చేయాలంటే ఈ రెండు మ్యాండేటరీ. ఇది లేకుండా మనం అయితే ఏం చేయలేం. ఆ బేసిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది ఎట్లా క్రియేట్ చేస్తాం అన్న దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా. క్రియేట్ చేస్తాం అన్నది చూద్దాం. ఇప్పుడు జస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, బీటీపీ కాక్పిట్కి వెళ్ళాలి. బీటీపీ కాక్పిట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వస్తుంది మన సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దాన్ని ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేయడం ఎట్లా అన్నది. ఓకేనా. టోకెన్ వివరాలు కూడా దాంట్లో ఉంటుంది. మనం OAuth 2.0కి టోకెన్ వివరాలు కూడా కావాలిగా, అవి మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు 1 by 1 ప్రొసీజర్ అయితే చూద్దాం. జస్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ క్రియేట్కి వెళ్ళాలి. క్రియేట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఇదిగోండి, ఇదని చూసారా, దీన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది ఎందుకు చేస్తున్నానంటే మీ యొక్క సర్వీస్ కీ ఉంటుంది కదా, మీ యొక్క యూజర్ నేమ్, ఆ తర్వాత పాస్వర్డ్, ఆ తర్వాత టోకెన్ యూఆర్ఎల్ క్రియేట్ చేయాలంటే దీన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లాన్ మీ యొక్క ప్లాన్ సెలెక్ట్ చేయండి. మనకి ఇంటిగ్రేషన్ ఫ్లోకి సంబంధించినటువంటి ప్లాన్, ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది పెట్టే, ఆ తర్వాత డెవలప్మెంట్కి సంబంధించింది, ఆ తర్వాత ట్రైల్కి సంబంధించింది. జస్ట్ ఇవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్రియేట్, ఇక్కడ చూసారుగా SAP ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం అన్నది ఇక్కడ మనం ఇక్కడ నుంచి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది దేని గురించి కాన్సెప్ట్ చెప్తున్నాను అర్థమైంది కదా. సర్వీస్ కీ అన్నది దీన్ని ఇట్లా క్రియేట్ చేస్తాం. మీరు స్పెసిఫిక్గా ఇప్పుడు ఇక్కడ మనకి క్రియేటెడ్ అని వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం క్రియేట్ సర్వీస్ కీ అని చూసారా, దీన్ని క్లిక్ చేయాలి. ఎక్కడ ఇది ఇన్స్టెన్సెస్ అని చూసారా, ఇన్స్టెన్సెస్లో ఇందాక 0 ఉంటుంది. ఒకసారి బ్యాక్కి ఫార్వర్డ్ చేసుకో. ఇప్పుడు ఈ సర్వీస్కి మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది, దాంతోపాటు టోకెన్ వివరాలు ఎట్లా క్రియేట్ చేస్తామో దాని గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మన SAP ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం అన్నది క్రియేట్ చేశాం కదా, ఇక్కడ క్రియేటెడ్ అని వచ్చింది కదా, దీంట్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత క్రియేట్ సర్వీస్ కీ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క సర్వీస్ కీకి సంబంధించిన నేమ్ ఏమి ఇవ్వాలి, ఇక్కడ మీ సర్వీస్ కీకి సంబంధించిన నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే జస్ట్ ట్రయల్ ఉంది కదా, ట్రయల్ అన్నది ఇస్తాను. ఆ తర్వాత క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్కి సంబంధించింది. ఆ తర్వాత ఇంకా మనం ఇంకేమి దీంట్లో అయితే మెన్షన్ చేయట్లేదు, జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ కీ అయితే క్రియేట్ అవ్వడం ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మీ యొక్క కీ అన్నది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఇంటూ కొట్టేస్తున్నా,
క్రియేట్ అయిపోయింది కాబట్టి క్రియేటెడ్ అని వచ్చింది కదా, ఇక్కడ 1 key అని ఉంది చూసారా. మీరు స్పెసిఫిక్గా ఇంకా కీస్ కావాలంటే ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా క్రియేట్ సర్వీస్ కీ ఇంకా ఏదైనా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ నుంచి జస్ట్ డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. పాత కీ తీసేసి మరి కొత్త కీ జనరేట్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు కీ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. కీ అని దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి మీరు కావాలంటే జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది చూడండి. ఇది మీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటే ఇదే ఆప్షన్స్ మీకు దాంట్లో కనిపిస్తాయి. ఇక్కడ మీకు సర్వీస్ కీ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ క్లయింట్ ఐడి అని చూసారా, క్లయింట్ ఐడి ఇక్కడ నుంచి ఈ కొటేషన్ నుంచి ఈ డబుల్ కోడ్స్ ఉన్నాయి చూసారా, దీని దగ్గర నుంచి ఈ డబుల్ కోడ్స్ దాకా మీకు క్లయింట్ ఐడి అవుతుంది. క్లయింట్ సీక్రెట్ కూడా ఇక్కడ ఈ డబుల్ కోడ్స్ నుంచి ఈ డబుల్ కోడ్స్ ఈక్వల్ టు దాకా క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఉంటుంది. క్లయింట్ సీక్రెట్ ఎప్పుడు ఈక్వల్ టు క్లోజ్ అవుతుంది ఒక్కోసారి. ఓకేనా. క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఇట్లా ఇదంతా వద్దు టోకెన్ ఇవ్వాలని కావాలంటుంటే ఇదిగోండి ఈ లాస్ట్లో చూడండి ఈ డబుల్ కోడ్స్ మధ్యలో ఉన్నది టోకెన్ ఇవ్వాలని. ఇట్లా కాదు నా సపరేట్ కావాలంటే ఇదిగోండి ఇక్కడ ఫామ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి క్లయింట్ ఐడి కాపీ చేసుకోండి, క్లయింట్ సీక్రెట్ ఇది. ఆ తర్వాత స్క్రోల్ చేయగానే టోకెన్ ఇవ్వాలి. ఇది అథెంటికేషన్ అప్పుడు టోకెన్ ఇవ్వాలి ఎక్కడ ఉందని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది కదా, దానికోసం. ఓకేనా. జస్ట్ ఇంకా ఈ విధంగా కాపీ కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఈ విధంగా ట్రయల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ సేమ్ ఈమెయిల్ ఐడితో లాస్ అయిన అకౌంట్ని మళ్ళీ అదే ఎక్స్పైర్ అయిపోయిన అకౌంట్ని మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ దాంతోపాటు అదే నెంబర్ని యూజ్ చేసి ఎట్లా క్రియేట్ చేయాలన్నది అర్థమైంది కదా. ఈ విధంగా అయితే మీ యొక్క ట్రయల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ క్లయింట్ ఐడి ఈ విధంగా మీ యొక్క కీ అన్నది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా మీకు ఇప్పుడు అర్థమైంది కదా కీ ఎట్లా క్రియేట్ చేస్తాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ టోకెన్ ఇవ్వాల్సి అన్నవి. ఇక్కడ స్కోప్ మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. మనం ట్రయల్ అకౌంట్ కాబట్టి డెవలో పెట్టాం, ఆ తర్వాత టెనెంట్ని బట్టి కూడా ఇక్కడ మీరు స్కోప్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మీకు మొత్తం ఇప్పుడు అర్థమైంది కదా మనం కంప్లీట్గా ఎట్లా క్రియేట్ చేస్తాం. మీ యొక్క సేమ్ ఈమెయిల్ ఐడి దాంతో పాస్వర్డ్ని యూజ్ చేసి మీ యొక్క రిమూవ్ అయినటువంటి అదే ఎక్స్పైర్ అయిపోయినటువంటి అకౌంట్ అన్నది మళ్ళీ ఇదిగోండి ఇది 90 days వరకు యూజ్ చేసుకోవచ్చు. మీరు డైలీ వాడుతూ ఉంటే ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇది 30 days అని చూపిస్తుంది చూసారా. మీరు డైలీ ఓపెన్ చేయకపోతే అదేంటంటే కంప్రెస్ అయ్యి తొందరగా ఎక్స్పైర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ ట్రయల్ అకౌంట్ అన్నది సో ఈ విధంగా మీ యొక్క ట్రయల్ అకౌంట్ అన్న బ్యాకప్ తీసుకోవచ్చు. సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్ని యూజ్ చేసి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లైక్ చేయడం మట్టి మర్చిపోవాలండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవాలండి లేటెస్ట్ వీడియోస్ ముందుగా చూడడానికి. ఓకే. ఇంకేమైనా కామెంట్ చేయాలంటే కామెంట్స్లో చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే. ఆ తర్వాత మన పర్సనల్గా పింగ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఈమెయిల్ అడ్రస్కి పింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.